హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 67. డోంట్ క్రై శక్తి. పాపకు పరాయి వాడినైన నాకే ఇలా ఉంది అంటే, నవమోసాలు మోసి కని పెంచిన కన్న తల్లివి. నీ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అంటూ తనని ఓదార్చడానికి చూస్తుంటాడు సామ్రాట్. పరాయివాడు అనగానే సామ్రాట్ పింకీ మీద చూపించిన ప్రేమ అంతా శక్తి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. సామ్రాట్ తనకి కాస్త దగ్గరలో కూర్చొని, కానీ శక్తి చూడు, త్వరలోనే పింకీ పూర్తిగా కోలుకొని శక్తి అంటూ నీ వెంట తిరుగుతుంది అంటూ పక్కన పెట్టిన జ్యూస్ గ్లాస్ అందుకొని, బాగా నీరసంగా ఉన్నావని డాక్టర్ చెప్పారు, ఇది తాగు శక్తి అని అంటాడు. నాకు ఏమీ వద్దు, పాప గురించి తెలిసే వరకు నేను ఏమీ తినలేను, తాగలేను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అలా అంటే ఎలా? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆపరేషన్ జరిగిన పింకిని జాగ్రత్తగా చూసుకోగలిగేది. నువ్వే ముందు నీరసంగా ఉంటే పాపని ఎలా చూసుకుంటావో చెప్పు. నీ కోసం కాకపోయినా పాప కోసమైనా నువ్వు బాగుండాలి. ప్లీజ్ తాగు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. నిజమే, పాపని చూసుకోవడానికైనా నేను బాగుండాలి అని అనుకొని శక్తి ఆ జ్యూస్ అందుకొని కొంచెం తాగుతుంది. ఈలోపు స్టేట్స్ నుంచి వేరే డాక్టర్స్ ఫ్లైట్లో చేరుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. సామ్రాట్ ఆపరేషన్ థియేటర్లో వచ్చిపోయే డాక్టర్స్ని కూడా గమనిస్తూ, ఈ ఆపరేషన్కి ఫేమస్ అయిన డాక్టర్స్ వచ్చారు. పింకీ కోలుకునే వరకు వారు పూర్తి అబ్జర్వేషన్లో ఉంటారు. సో పింకీకి నువ్వు భయపడినట్టుగా ఏమీ కాదు అంటూ తనకి ధైర్యం చెప్తాడు. కానీ శక్తికి పాప మీద భయంతో ఇంకా కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. శక్తి కన్నీళ్ళ రూపంలో భయపడుతుంది. సామ్రాట్ మనసులో బాధపడుతున్నాడు. అదే ఇద్దరికీ తేడా. పాపకి ఆపరేషన్ ఎలా జరుగుతుందనే టెన్షన్లో ఇద్దరు కంగారు పడుతూనే ఎదురు చూస్తుంటారు. నైట్ 11 అవుతుండగా డాక్టర్స్ ఆపరేషన్ ముగించుకొని బయటకు వస్తారు. డాక్టర్స్ అందరూ బయటికి రాగానే ఇద్దరు అదే కంగారుతో డాక్టర్స్కి ఎదురుగా వెళ్ళి, ఆపరేషన్ ఎలా జరిగింది డాక్టర్ అని టెన్షన్గానే అడుగుతారు. డోంట్ వర్రీ సామ్రాట్ గారు, ఆపరేషన్లో ఎలాంటి లోపం లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము. ఇక పాప కండిషన్ పూర్తిగా తెలియాలంటే 24 గంటలు కూడా అవసరం లేదు, రేపు మార్నింగ్ వరకు చెప్తాము అని అంటాడు సామ్రాట్కి పరిచయం ఉన్న డాక్టర్. అవును, అయినా కూడా వర్రీ కావాల్సిన అవసరం లేదు, పాప 99% సురక్షితంగా కోలుకుంటుంది అని స్టేట్ నుండి వచ్చిన ఒక ఫేమస్ డాక్టర్ చెప్తాడు. డాక్టర్ మాటలకు సామ్రాట్ శక్తి కాస్త కుదుట పడతారు. అవును సామ్రాట్ గారు, ఈ డాక్టర్స్ అందరూ ఈ ఆపరేషన్లో చెయ్యి తిరిగిన వాళ్ళు. ఇలాంటి ఎన్నో ఆపరేషన్ చేసి ఎంతోమందిని సురక్షితంగా బతికించిన వాళ్ళ చేతుల మీదుగా ఈ పాప ఆపరేషన్ జరిగింది. సో ఇక వర్రీ అవసరం లేదు అంటాడు డాక్టర్. మీ అందరికీ నా కృతజ్ఞతలు డాక్టర్స్ అని సామ్రాట్ వాళ్ళందరికీ చేతులు జోడిస్తాడు. పర్వాలేదు, వెళ్ళి ఒకసారి పాపని చూడండి, కానీ పాప 24 గంటల తర్వాతనే కళ్ళు తెరుస్తుంది, అప్పటి వరకు తనని అసలు డిస్టర్బ్ చేయకండి అంటాడు డాక్టర్. ఓకే డాక్టర్, సైలెంట్గా పాపని చూసి వస్తాము అని చెప్పి సామ్రాట్ లోపలికి వెళ్తాడు. సామ్రాట్తో పాటే శక్తి కూడా లోపలికి వెళ్తుంది. పాప ఇంతకు ముందు ఉన్న తలకట్టుతో కన్నా ఇప్పుడు ఇంకాస్త పెద్ద తలకట్టుతో కనిపిస్తూ కళ్ళు మూసుకొని స్పృహ లేకుండా ఉంటుంది. చుట్టూ మిషన్స్ సెట్ చేసి ఉంటాయి. పాపకి ఉన్న తలకట్టు చూడగానే ఇద్దరికీ కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తుంటాయి. పింకీకి ఆపరేషన్ వల్ల తన హెయిర్ కూడా కొంచెం కట్ చేసినట్టుగా కనిపిస్తుంటుంది. సామ్రాట్ ఆపరేషన్ జరిగిన పింకీ తల మీద చేయి పెట్టి, ఈ పసిబిడ్డ ఈ నొప్పిని ఎలా తట్టుకోగలుగుతుందో అని అనుకొని మనసులో బాధపడుతుంటాడు. ఇక శక్తికైతే పింకిని అలా చూస్తున్నందుకు కన్నీళ్లు ఆగటం లేదు. సామ్రాట్ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని తనకి ధైర్యం చెప్తూ, ఇక నీ కూతురికి ఏం కాదులే శక్తి అని అంటాడు. నీ కూతురు అని సామ్రాట్ విడమర్చి చెప్పేసరికి శక్తి మనసులో తెలియని చిన్న బాధ కలుక్కుమంటుంది. ఒక సిస్టర్ అక్కడికి వచ్చి, ప్లీజ్
పసిపాప కదా, ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే కష్టం అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. సరే సిస్టర్ అని చెప్పి మనం బయట ఉందాం రా శక్తి అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి శక్తి కూడా బయటికి వచ్చేసరికి సామ్రాట్ అక్కడ కనిపించడు. వెళ్ళిపోయాడా ఏంటి అని కాస్త కంగారు పడుతూ, ఈ నైట్ వర్క్ కాస్త నాకు తోడుగా ఉండి డాక్టర్స్తో మాట్లాడి ఉంటాడేమో అనుకున్నానే అని అనుకుంటూ ఉండగా సామ్రాట్ కాస్త దూరంలో క్యాష్ కౌంటర్ దగ్గర కనిపిస్తూ ఉంటాడు. సామ్రాట్ని చూడగానే క్షణం ముందు కలిగిన దిగుల్ని పోగొట్టుకొని, ఓ అక్కడ ఉన్నాడా అని కాస్త రిలాక్స్ అయి క్యాష్ కౌంటర్ వైపు వస్తుంటుంది. సామ్రాట్ ఆన్లైన్ బ్యాంక్ ద్వారా హాస్పిటల్ వాళ్ళు ఛార్జ్ చేసిన అమౌంట్ సెండ్ చేసి ఓకే కదా అని అంటుండగా శక్తి అక్కడికి వస్తుంది. ఓకే సార్ అని చెప్తారు వాళ్ళు. ఇంకా ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అని సామ్రాట్ అక్కడి నుంచి 4 అడుగులు వేసి రాబోతుండగా ఎదురుగా శక్తి కనిపిస్తుంది. బిల్ ఎంతైంది సామ్రాట్ అని అడుగుతుంది శక్తి. ఏం, ఇప్పుడు నేను కట్టిన అమౌంట్కి కూడా 2 రూపీస్ ఇంట్రెస్ట్తో ఇస్తావా అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. శక్తి కోపంగా చూస్తూ, మా అమ్మ ఆస్తులు నా సొంతం కాగానే నీ ప్రతి రూపాయి ఇంట్రెస్ట్తో కలిపి ఇస్తాను అని అంటుంది. చంపేస్తాను అలా అన్నావంటే అంటాడు కోపంగా. ఆ కోపాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. తర్వాత ఆ కోపానికి సామ్రాట్ మళ్ళీ బాధపడుతూ, డబ్బు విషయంలో నేను నీతో బిహేవ్ చేసిన దానికి ఇంతకంటే ఇంకేమంటావులే అని మనసులో అనుకుంటాడు. చెప్పు సామ్రాట్, ఎంతైంది బిల్ అని అడుగుతుంది. "ఆ, మీ అమ్మ ఆస్తులు నీ సొంతమైనప్పుడు చెప్తానులే అని నిర్లక్ష్యంగా చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి, సామ్రాట్ బయటికి వెళ్ళిపోతున్నాడు, పైగా అసలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఇవాళ నైట్ వర్క్ నాకు కాస్త తోడుగా ఉంటే బాగుండేది కదా అని అనుకొని బాధపడుతూ శక్తి తిరిగి ఇంతకు ముందు ఉన్న రూమ్లోకి వస్తుంది. ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తుంది. లోపల పింకీని అబ్జర్వేషన్ చేస్తున్నట్టుగా డాక్టర్లు కనిపిస్తూ ఉంటారు. బిక్కుబిక్కుమంటూ బెడ్ మీద ఒంటరిగా కూర్చొని పోతుంది. సామ్రాట్ వెళ్ళిపోయేసరికి తన మనసులో మళ్ళీ భయం స్టార్ట్ అవుతూ ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ ఉంటుంది. ఒంటరిగా అలా భయపడుతూ సామ్రాట్ మరి కొంతసేపైనా ఉంటే బాగుండేది అని బాధపడుతూ కూర్చుంటుంది. కొన్ని నిమిషాలకి సామ్రాట్ భోజనం పార్సిల్తో వస్తాడు. వెళ్ళిపోయాడు అనుకున్న సామ్రాట్ రావడం చూసి ఆశ్చర్యపోతుంటుంది. ఆశ్చర్యంలోనే సంతోషం కూడా కలుగుతుంది. చేతిలో ఉన్న పార్సిల్ వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా సామ్రాట్ దగ్గరికి వచ్చి, క్యాంటీన్ నుంచి వేడివేడిగా భోజనం తెచ్చాను, ఈ భోజనం చేయి శక్తి అని అంటాడు. భోజనం తేయటానికి వెళ్ళాడా అని అనుకొని, జ్యూస్ తాగాను కదా, భోజనం చేయాలనిపించడం లేదు అని అంటుంది. పాపకైతే ఎంత డబ్బు సహాయం చేస్తాను కానీ పాపకైతే ఎంత డబ్బైనా సహాయం చేస్తాను కానీ నువ్వు హాస్పిటల్ పాలైతే మాత్రం వడ్డీకైనా సరే ఒక్క రూపాయి కూడా నీకోసం ఇవ్వను అని అంటాడు సీరియస్గా చూస్తూ. శక్తికి ఆ మాటల్లో అర్థం తెలిసినా మౌనంగా ఉండిపోతుంది. నువ్వు అడ్డం పడితే నిన్ను చూసుకోవడానికి ఆ ఈడియట్ భరత్ కూడా ఇక్కడ లేడని గుర్తుపెట్టుకో అని చెప్పి పార్సిల్ ప్యాకెట్ తన చేతుల్లో పెడతాడు. శక్తి సామ్రాట్ వైపు కొత్తగా చూస్తుంటుంది. నేను ఇన్నిసార్లు చెప్పను, నువ్వు ఆరోగ్యంగా ఉండి పింకిని హుషారుగా చూసుకోగలగాలి అని నీకుంటే భోజనం చెయ్యి, లేదంటే నీ ఇష్టం అని అంటాడు. తెచ్చినప్పుడు ఇక తినకపోతే బాగోదనుకొని శక్తి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం పార్సల్ ఓపెన్ చేస్తుంది. అది చూసి సామ్రాట్ మనసులో సంతోషపడుతుంటాడు. మరి నీకు సామ్రాట్ అని అడుగుతుంది. నేను తిన్నానులే, నువ్వు కానివ్వు అని అంటాడు. కానీ సామ్రాట్ తినలేదని శక్తి మనసుకు అనిపిస్తూ, కంపెనీ కోసమైనా నాతో కొంచెం తినొచ్చు కదా అని అడుగుతుంది. కంపెనీ ఇవ్వటానికి నేనేమి నీ లవ్వర్ని కాదు, నీ భర్తని కాదు, నీ నైబర్ని మాత్రమే అని ఒత్తి పలికి చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు. తిననని చెప్తే పోయేది కదా, దీనికి ఇన్ని మాటలు అనాలా అని తిట్టుకొని
ఏదో సామ్రాట్ తెచ్చినందుకు ఓ 4 ముద్దలు తిని పక్కకు పెడుతుంది. హ్యాండ్ వాష్ చేసుకొని ఆ రూమ్ నుంచి బయటకొచ్చేసరికి ఆపరేషన్ థియేటర్లో సామ్రాట్ డాక్టర్తో మాట్లాడుతూ పాప గురించి జాగ్రత్తలు తెలుసుకుంటూ ఉంటాడు. శక్తి అలా మాట్లాడుతున్న సామ్రాట్ని చూస్తూ ఏ మాటకి ఆ మాటే అనుకోవాలి. ఇవాళ సామ్రాట్ లేకపోతే పింకీకి జరిగిన ఆపరేషన్ చూసి భయంతోనే సగం చచ్చేదాన్ని అని అనుకుంటుంది మనసులో. మరి కొద్దిసేపటికి సామ్రాట్ శక్తి దగ్గరికి వచ్చి పింకీకి కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది శక్తి. ఇక ఎలాంటి వర్రీ లేదు. ఉదయం నుంచి అలసిపోయి ఉన్నావు కదా, నువ్వు కాసేపు పడుకో. నేను మేలుకొని ఉండి పింకీని గమనిస్తూ ఉంటాను అని అంటాడు. పడుకున్నా నాకు నిద్ర పట్టదు. పాప పూర్తిగా కోలుకుంటుందనే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు అంటుంది శక్తి. తన బాధ సామ్రాట్కి అర్థమయ్యి ఇంకేమీ మాట్లాడకుండా తన చెంప మీద అలాగే ఉండిపోయిన వాతల్ని చూసి తన పాప కోసం నేను తనని కొట్టడం ఏంటి? ఎంత కోపంలో ఉన్నా ఇంత ఫూలిష్గా ఎలా ప్రవర్తించాను? పాపం తనని కొట్టకుండా ఉండాల్సింది అని మనసులో బాధపడుతూ ఉంటాడు. శక్తి ఓ పక్కగా కూర్చుంటే సామ్రాట్ మరో పక్కగా నిలబడి చేతులు కట్టుకొని గోడకి ఆనుకొని ఉంటాడు. శక్తి కూర్చొని సామ్రాట్ని చూస్తూ సామ్రాట్ పింకీ మీద చూపించిన అభిమానాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకొని పింకీని అంతగా అభిమానిస్తున్నాడు అంటే మరి సామ్రాట్కి పిల్లలంటే ఇష్టం అన్నట్టే కదా. మరి ఎందుకు అందరి ముందు పిల్లలంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు? పిల్లల్ని కనడం ఇష్టం లేదని చెప్పినా ఆ స్నిగ్ధని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఏంటో ఈ సామ్రాట్ గురించి నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకొని సామ్రాట్ పింకీని ఎత్తుకొని ముద్దు పెట్టడం, పాపని పట్టుకొని అల్లాడిపోవటం శక్తికి మళ్ళీ అంతా కళ్ళ ముందు కదిలి వామ్మో, పింకీ తన సొంత కూతురు అని తెలియకపోతేనే సామ్రాట్ పింకీకి ఇంతగా కనెక్ట్ అయ్యాడు. అదే పింకీ తన రక్తం పంచుకొని పుట్టిన కూతురని తెలిస్తే అసలు పింకీని నా దగ్గర ఉండనిస్తాడా అన్న ఆలోచనకే తన వెన్నులో వణుకు పుడుతుంటుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చి ఉంటే దయచేసి లైక్స్ ఇవ్వడానికి చూడండి. ఇంకా ఎపిసోడ్స్ ఎర్లీగా చూడాలి అని అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.